హాయ్ ఫ్రెండ్స్, ఎవరి ఇవాళ వీడియోలో ఏం చేయబోతుంటే హెచ్టిఎంఎల్కి సంబంధించిన ట్యూటోరియల్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఈ గతంలో కూడా హెచ్టిఎంఎల్కి సంబంధించి కొన్ని వీడియోలు చేయడం జరిగింది. హెచ్టిఎంఎల్ పార్ట్ 1, పార్ట్ 2, 3, 4 అని చెప్పి 6 పార్ట్స్గా నేను కొన్ని వీడియోలు చేశాను. ఆ వీడియోల కంటిన్యూషనే ఇప్పుడు పార్ట్ 6 చేయబోతున్నాము. సో ఇంతకుముందు వీడియోస్ కావాలంటే ఇప్పుడు చేసే వీడియో అర్థం కావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. జైపాల్ లాండే HTML అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ పార్ట్ 1, 2, 3, 4 వాట్ ఈజ్ వెబ్సైటు, అసలు ఈ వెబ్సైట్తో ఏం చేయొచ్చు, ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలి, అట్రిబ్యూట్స్ ఏంటి, ఎలా సేవ్ చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ కూడా చెక్ చేయండి. మరి ఇవాళ వీడియోలో ఏం చేస్తున్నాం సార్ అంటే ఈ వీడియోలు చేసిన తర్వాత కొంతమంది కామెంట్ చేయండి సార్, మీరు ఈ వీడియోస్ కంటిన్యూ చేయండి సార్ అని చెప్పేసి చాలామంది అడిగారు. అందుకని చెప్పేసి ఈ వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇది ఓన్లీ CSC వాళ్ళకి కాదు, వెబ్ డిజైనింగ్ నేర్చుకున్న ఎవరికైనా సరే యూజ్ అవుతుంది. ఇంటర్మీడియట్ కావచ్చు, బీకామ్ కావచ్చు, లేదా BSc కావచ్చు, ఎవరైనా సరే. అలా విధంగా ఇప్పుడు సెకండ్ సెమిస్టర్లో కూడా చాలామంది CSC స్టూడెంట్స్కి ఇప్పుడు HTML అని ఉంది. కొంతమంది EC వాళ్ళకు కూడా PHP రిలేటెడ్ సబ్జెక్ట్ కూడా ఉంది. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. అప్లికేషన్ చేసుకుందాము అనే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఏ అప్లికేషన్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ కావచ్చు, iOS కావచ్చు, వెబ్ అప్లికేషన్, ఏ అప్లికేషన్ అనేది HTML అనేది బేసిక్. సో ఈ HTMLకి సంబంధించిన ట్యూటోరియల్కి ఇంకా కంటిన్యూ చేద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను. సో ఇంతకుముందు వీడియో చూడండి, ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది. మరి ఇవాళ ఏం చేస్తున్నాం సార్ అంటే టేబుల్ ట్యాగ్ అనేది మనం నేర్చుకోబోతున్నాము. ఈ టేబుల్ ట్యాగ్ ఉన్న ప్రయారిటీ ఏంటి, టేబుల్ ట్యాగ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, సో దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ అన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ డిస్కస్ చేసే ముందు మన ఛానల్కి వెళ్ళేసి లైక్ చేయడము, అలాగే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలా చేస్తే ఏంటంటే ఇంక ఎక్కువ వీడియోస్ చేద్దామని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్ 6లో డిస్కస్ చేసేది టేబుల్ ట్యాగ్. ఫస్ట్ ఈ టేబుల్ ట్యాగ్తో ఏం చేయొచ్చు అని అంటే ఈ టేబుల్ ట్యాగ్ని డిపెండ్ చేసుకొని కంప్లీట్గా వెబ్సైట్ అనేది ఉంటుంది. అసలు టేబుల్ ట్యాగ్ యూజ్ చేయకుండా మ్యాక్సిమం ఏ వెబ్సైట్ ఉండదు. ఈ టేబుల్ ట్యాగ్ అంత ప్రయారిటీ ఉంటుంది. 50% అంటే మనం HTMLలో నేర్చుకున్నట్లయితే 50% ఓన్లీ టేబుల్ ట్యాగ్ని డిపెండ్ చేసుకొని వెబ్ డిజైన్ అనేది చేస్తాం. సో అంత ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఈ టేబుల్ ట్యాగ్ని ఏం చేస్తానంటే దీన్ని ఇంకొక 2-3 వీడియోస్ పార్ట్గా కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఈ టేబుల్ ట్యాగ్ సంబంధించినటువంటి ట్యాగ్స్ని సీక్వెన్స్ ట్యాగ్స్ అంటాం. సీక్వెన్స్ ట్యాగ్స్ ఏంటంటే ఒక ట్యాగ్ యూజ్ చేసిన తర్వాత ఇంకొక ట్యాగ్ని యూజ్ చేయాలి. అలా యూజ్ చేసే ట్యాగ్స్ని సీక్వెన్స్ ట్యాగ్స్ అంటాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ట్యాగ్స్ ప్రకారంగా ఫస్ట్ ఏ ట్యాగ్ యూజ్ చేసాము, టేబుల్. ఈ టేబుల్ యూజ్ చేసిన తర్వాత TR ట్యాగ్, నెక్స్ట్ TH ట్యాగ్. అంటే ఖచ్చితంగా ఫస్ట్ టేబుల్ యూజ్ చేయాలి, దాని తర్వాత TR యూజ్ చేయాలి, దాని తర్వాతనే TH యూజ్ చేయాలి. సో ఇట్లా ఇష్టం ఉన్నట్టు యూజ్ చేస్తే అయితే మీకు అవుట్పుట్ అనేది కరెక్ట్ రాదు. కాబట్టి ఇలాంటి ట్యాగ్స్ని మనం సీక్వెన్స్ ట్యాగ్స్ అంటాం. ఇక్కడ TH, TD అని చెప్పేసి ఇక్కడ 2 ట్యాగ్స్ ఉన్నాయి. అంటే TH అని యూజ్ చేయొచ్చు, TD అని యూజ్ చేయొచ్చు. సో ఈ TH ఎప్పుడు యూజ్ చేస్తామనంటే మనము ఏదైనా లెటర్ కానీ లేకపోతే ఇంకేమైనా డాక్యుమెంట్స్ చేసేటప్పుడు ఆ హెడ్డింగ్ని మనం బోల్డ్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. అంటే H1 ట్యాగ్, H2 ట్యాగ్స్ ఎలా అయితే పెట్టేసుకుంటామో ఈ ట్యాగ్ అంటే ఈ TH ట్యాగ్ యూజ్ చేస్తే ఫస్ట్ రో ఉన్నటువంటి ఏదైతే రో ఉంటుందో ఆ రో హెడ్డింగ్ ట్యాగ్లా యూజ్ చేయడానికి యూజ్ చేస్తామంట. అంటే ఆల్మోస్ట్ TH అయినా TD అయినా కూడా రెండు సేమే. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. బట్ మనం యూజ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఫస్ట్ టేబుల్, దాని తర్వాత TR, దాని తర్వాత TH కానీ లేకపోతే TD కానీ యూజ్ చేయాలి. సో ఇది TR ట్యాగ్ సంబంధించిన ట్యాగ్స్. ఇవి టేబుల్ ట్యాగ్ సంబంధించిన ట్యాగ్స్. ఇక్కడ ఇంకా కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అట్రిబ్యూట్స్ అంటే మీకు తెలుసు, ఆ పర్టికులర్ ట్యాగ్స్కి ఎక్స్ట్రాగా మన అట్రాక్టివ్గా ఉండడానికి యూజ్ చేసే వాటిని ఏమంటామంటే అట్రిబ్యూట్స్ అంటాం. ఇక్కడ అట్రిబ్యూట్స్ వచ్చేసి అలైన్, bgcolor, బ్యాక్గ్రౌండ్, బార్డర్ కలర్, cellpadding, cellspacing, width, height, టైటిల్. అలాగే TR, TH కూడా ఇక్కడ ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో ఈ అట్రిబ్యూట్స్ అన్నిటి కూడా TRకు ఉంటున్నాయి, THకు ఉంటాయి. అలాగే ఇంక ఎక్స్ట్రా ఏముంటాయి అంటే ఇక్కడ Rowspan, కాలమ్ స్పాన్, valign అనేది ఉంటాయి. సో ఈ విధంగా మనకు అట్రిబ్యూట్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నా మీకు ఒక అవుట్పుట్ చూపిస్తాను టేబుల్ ట్యాగ్తోని. సో ఈ అవుట్పుట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇది టేబుల్. ఈ టేబుల్లో వచ్చేసి ఇక్కడ ABCD అని చెప్పేసి టైప్ చేశాను. ఈ ABC ఇక్కడ A వచ్చింది, ఇక్కడ B వచ్చింది, C వచ్చింది, D వచ్చింది. ఇది బేసిక్ టేబుల్. ఈ టేబుల్తో ఏం చేయొచ్చు అంటే మీకు ఒక వెబ్సైట్ అడ్రస్ చూపిస్తాను.
ఇక్కడ మనకు జేఎన్టీయూకి సంబంధించిన రిజల్ట్స్ సైట్ మీకు తెలిసే ఉంటుంది. ఈ రిజల్ట్ సైట్ కంప్లీట్గా టేబుల్ ట్యాగ్ని డిపెండ్ చేసుకొని చేశారు. సో ఎలా చేశారు అనేది మీకు ఒకసారి కోడ్ చూపిస్తాను. ఇక్కడ ఏ సైట్ అయినా సరే ఆ పర్టికులర్ సైట్కి వెళ్ళేసి Ctrl+U అని చెప్పేసి మన షార్ట్కట్ క్లిక్ చేస్తే మనకు దీనికి సంబంధించిన కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. HTML కోడ్ ఇది చూడండి. టేబుల్ క్లోజు TR/TD అంటే ఈ వెబ్సైట్ కంప్లీట్గా టేబుల్ ట్యాగ్స్తో డిపెండ్ చేసుకొని చేశారు. అంటే టేబుల్ ట్యాగ్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది మీకు ఒకసారి క్లారిఫై చేద్దామని చెప్పేసి మీకు కోడ్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది టేబుల్, బట్ మరి ఇక్కడేం సార్ ఇక్కడేమో గ్రాఫిక్స్తో వచ్చాయి, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏమో ఇలా చూపించారని చెప్పేసి డౌట్ రావచ్చు. సో ఫస్ట్ మనం ఈ బేసిక్ ఎగ్జాంపుల్తో ప్రాక్టీస్ చేస్తే సో ఇలాంటి వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు. కాబట్టి నేను బేసిక్ ఎగ్జాంపులే చూపించాను. ఇప్పుడు నేను బేసిక్ ఎగ్జాంపుల్ చూపించాను కదా, ఈ కోడ్ కావాలని ఏం చేయాలంటే Ctrl+U అని చెప్పేసి మీకు చూపిస్తాను. Ctrl+U అని చూపిస్తే ఇక్కడ జస్ట్ ఎన్ని లైన్స్ కోడ్, 22 లైన్స్ కోడ్. ఈ 22 లైన్స్లో మీకు హెడ్, HTML ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు. ఇక్కడ టేబుల్ బార్డర్ =4 పెట్టేస్తాను, బార్డర్ కలర్ రెడ్, అలైన్ సెంటర్, విడ్త్ 200, హైట్ 200 పెట్టేస్తాను. TR అంటే ఫస్ట్ రో, దాంట్లో TD అంటే ఫస్ట్ రో క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ రో క్రియేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ TDలో A ఇచ్చాను, సెకండ్ TDలో B ఇచ్చాను. ఇక్కడ చెక్ చేద్దాం. ఫస్ట్ TDలో A ఇచ్చాను, సెకండ్ TDలో, ఇది ఏ రోలో, ఫస్ట్ రోలో. అలాగే మళ్ళీ సెకండ్ రో కూడా ఓపెన్ చేస్తున్నాను. సెకండ్ రోలో ఓపెన్ చేస్తే సెకండ్ రోలో ఫస్ట్ TDలో C, సెకండ్ సెల్లో వచ్చేసి D. ఇలా చెక్ చేస్తే మీకు CD అనేది ఇలా వస్తాయి. మరి ఇక్కడ ఏం సార్ ఇది పైకి వెళ్ళలేదు మధ్యలో ఇలా ఉంది అంటే ఇక్కడ ఎందుకు ఉంది అని అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అలైన్ ఏమి ఇచ్చాను, నేను సెంటర్ అని ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ ఇది ఆటోమేటిక్గా సెంటర్ అయిపోయింది. దీంట్లో అలైన్, వి అలైన్ అని చెప్పేసి ఉంటాయి. అవన్నీ కూడా దీంట్లో మీకు ఇంతకుముందు చెప్పాను అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ కొన్ని అట్రిబ్యూట్స్ యూజ్ చేసాం. ఏమి యూజ్ చేసామంటే బార్డర్ =4 పెట్టాను, అందుకని చెప్పేసి ఇక్కడ బార్డర్ సైజ్ కూడా మనకు 4 వచ్చింది. బార్డర్ కలర్ రెడ్ పెట్టాము, అలైన్ వచ్చేసి సెంటర్ పెట్టాము. సో ఇక్కడ ఏవైతే మీకు ఇచ్చామో అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని మన అవుట్పుట్ వచ్చింది. అదేవిధంగా హైట్, విడ్త్ కూడా మనం 200 ఇచ్చేసాం కాబట్టి 200 హైట్, విడ్త్ వచ్చేసింది. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ BG కలర్ కూడా చూద్దాం. సో BG కలర్ యూజ్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఇక అట్రిబ్యూట్స్ తీసేస్తున్నాను. అంటే అట్రిబ్యూట్స్ ఉంటే నష్టం లేదు, బట్ మీకు కొంచెం క్లియర్ అర్థం అయిపోతుందని BG కలర్ =బ్లూ పెట్టేస్తున్నాను. సో ఎప్పుడు కానీ ఇలాంటి వచ్చేసినప్పుడు ఖచ్చితంగా మీరు డబుల్ కోర్స్ యూజ్ చేయండి. BG కలర్ =బ్లూ పెట్టేస్తే అవుట్పుట్ చెక్ చేస్తున్నాం. ఏమొచ్చేసింది, ఇక్కడ అట్రిబ్యూట్స్ అన్నీ తీసేయగానే ఆటోమేటిక్గా అది ఏమైపోయిందంటే టేబుల్ బార్డర్ కూడా పోయినాయి, అన్నీ పోయినాయి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక అట్రిబ్యూట్ బ్యాక్గ్రౌండ్ కలర్, అంటే ఇక్కడ ఈ 2 అట్రిబ్యూట్స్ అయితే కొంచెం ఇంపార్టెంట్ అండి. BG కలర్ యూజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ యూజ్ చేయొద్దు, బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తే BG కలర్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఏం చేస్తుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ని సెట్ చేయడానికి అని చెప్పేసి మనం బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తాము. BG కలర్ ఎందుకు యూజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఇలా కలర్ పెట్టడానికి. మీరు ఒక వాల్ తీసుకొని ఆ వాల్కి ఒక ఇమేజ్ పెట్టారనుకోండి, ఓకే, ఆ ఇమేజ్ కాకుండా మీరు కలర్ వేసారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇమేజ్ పైన కలర్ వస్తే కలర్ కనిపిస్తుంది. ఆ కలర్ పైన మీరు అయినా ఇమేజ్ పెట్టేస్తే ఇమేజ్ కనిపిస్తుంది. ఇద్దరు ఇమేజ్ అయినా కనిపిస్తుంది, లేకపోతే కలర్ అయినా కనిపిస్తుంది. కాబట్టి ఈ BG కలరు అలాగే బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసేటప్పుడు ఏదో ఒక అట్రిబ్యూట్ యూజ్ చేయండి. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ BG కలర్ తీసేస్తాం. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నేను ఏదైతే ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నానో ఆ ఇమేజ్ ఇస్తున్నాను. ఆ ఇమేజ్ కూడా ఖచ్చితంగా అదే ఫోల్డర్లో ఉండాలి, లేదంటే వేరే ఫోల్డర్లో ఉంటే ఆ పాత్ ఇక్కడ ఇచ్చేయాలి. సేమ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, .jpg అని పెట్టేస్తున్నాను. ఇక్కడ పాత్కు సంబంధించి నేను ఇమేజ్ చేసేటప్పుడు మీకు నేను పాత్ ఎలా సెట్ చేయాలి అనేది మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను IMG ట్యాగ్తోని. సో అది చూస్తే మీకు క్లియర్ అర్థమైపోతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ =1.jpg అని పెట్టేశాను. ఇప్పుడు చెక్ చేద్దాం. 1 అని చెప్పేసి చేయగానే ఆటోమేటిక్గా అదేమైంది, ఇక్కడ మనకు హైట్, విడ్త్ కొంచెం చేద్దాం. ఇక్కడ విడ్త్ =100% ఇస్తున్నాను. 100% ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ మొబైల్ అయినా సరే, అది మొబైల్ ఓపెన్ కావచ్చు, లేకపోతే ట్యాబ్ కావచ్చు, లేకపోతే డెస్క్టాప్ సిస్టమ్ కావచ్చు, అదేమవుతుందంటే 100% ఇస్తే ఆటోమేటిక్గా
మనకు వీటికి సంబంధించినటువంటి హైట్ విడ్త్ అనేది ఆటోమేటిక్గా సింక్ అయిపోతుంది. సో అట్లాంటి కేసెస్లో మనకు ఈ 100% అనేది చాలా యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి హైట్ ఈక్వల్ టు 100%, విడ్త్ ఈక్వల్ టు 100% ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చెక్ చేస్తున్నాను. కంట్రోల్ ఎస్, రిఫ్రెష్. సో ఇక్కడ చూడండి, ఏ వచ్చింది, బి వచ్చింది, ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ డి వచ్చింది, బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కూడా వచ్చేసింది. ఇలాంటి కేసెస్లో మనకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది యూజ్ అవుతుంది. సో చాలా రేర్ కేసెస్ ఎవరు కూడా బ్యాక్గ్రౌండ్కి ఇలా కలర్ పెట్టరు. సో ఇవి రేర్ కేసెస్. అంటే ఈ రేర్ కేసెస్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని చెప్పాను. సో బార్డర్ చూసాము, బార్డర్ కలర్ చూసాము. నెక్స్ట్ సెల్ఫ్ స్పేసింగ్, సెల్ఫ్ ప్యాడింగ్. సో ఈ సెల్ఫ్ స్పేసింగ్, సెల్ఫ్ ప్యాడింగ్ ఏంటంటే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఈ బార్డర్ తీసేస్తున్నాను. బార్డర్ ఈక్వల్ టు 2 పెట్టేశాను. రిఫ్రెష్. సెల్ స్పేసింగ్ మీరు ప్రాక్టీస్ చేయండి. సెల్ స్పేసింగ్ అంటే ఈ సెల్కి స్పేసింగ్ ఎలా ఉండాలి, సెల్ ప్యాడింగ్ అంటే విత్ ఇన్ ది సెల్లో ఎంత స్పేస్ ఉండాలి ఏంటి అని చెప్పేసి మీకు అది ఇవ్వడానికి అని చెప్పేసి ఈ సెల్ స్పేసింగ్, సెల్స్ ప్యాడింగ్ అనేది ఉంటుంది. బట్ రెగ్యులర్గా ఇవి కూడా ఇక్కడ యూజ్ చేయము. నెక్స్ట్ వచ్చేసి హైట్ టు విడ్త్ చూసాము. టైటిల్ అంటే ఈ టైటిల్ అంటే టేబుల్కి సంబంధించిన టైటిల్ ఏమైనా ఇవ్వాలనుకుంటే మనం ఇవ్వచ్చు అనమాట. సో టైటిల్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. ఇది టేబుల్కి సంబంధించిన టైటిల్. సో ఇది ఎక్కడ కూడా మీకు ఈ టైటిల్ అనేది అపియర్ కాదు, బట్ మీరు యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అందుకని చెప్పేసి ఇలాంటి టైటిల్ అనే అట్రిబ్యూట్స్ యూజ్ చేయాలి. యూజ్ చేస్తే ఇది దేనికి సంబంధించి, ఒక ఎంప్లాయీకి సంబంధించిన టైటిలా లేకపోతే ఒక స్టూడెంట్కి సంబంధించిన టేబుల్ అనేది మనకు యూజ్ అవుతుంది. రెగ్యులర్గా అయితే మనం యూజ్ చేసే అట్రిబ్యూట్స్ ఏంటి, దీంట్లో రెగ్యులర్ యూజ్ చేసే అట్రిబ్యూట్స్ వచ్చేసి అలైన్, నెక్స్ట్ వచ్చేసి బార్డరు, హైట్, విడ్త్, ఓన్లీ ఇవే యూజ్ చేస్తాం. నెక్స్ట్ రో స్పాన్, కాలమ్ స్పాన్ అంటే ఏంటి సార్? సో ఇవి ఇక్కడ ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో అట్రిబ్యూట్స్ అన్నీ ఇక్కడ టీఆర్ కానీ టీహెచ్ కానీ యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బీజీ కలర్ అని పెట్టేసి నేను దేనికి యూజ్ చేస్తున్నానంటే ఇక్కడ టీడీకి యూజ్ చేస్తాను, అంటే ఏ సెల్కి యూజ్ చేస్తాను. ఇక్కడ ఈక్వల్ రెడ్ పెట్టేస్తున్నాను. దేనికి పెట్టేస్తాను, ఇది ఏ సెల్కి పెట్టేస్తున్నాను. అవుట్పుట్ చెక్ చేద్దాం. చెక్ చేస్తే ఇది పర్టికులర్ టీడీకి అప్లై అయిపోయింది. నేను టీఆర్కి అప్లై చేస్తే ఎంటైర్ టీఆర్ కూడా ఒక కలర్ వస్తుంది. సెకండ్ రోకి ఒక కలర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ పర్టికులర్ సెల్కి ఒక కలర్ పెట్టవచ్చు, రెడ్ కలర్ పెట్టవచ్చు, గ్రీన్ కలర్, ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవి టేబుల్కే కాదు, టీఆర్, టీహెచ్, టీడీలో కూడా ఇవే అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇవి చెక్ చేసుకోండి. బట్ స్పెషల్గా మనకు రో స్పాన్, కాలమ్ స్పాన్ అని చెప్పేసి టీఆర్, టీహెచ్లోకి ఉంటాయి. ఇవి చెక్ చేద్దాం. సో ఇక్కడ వేరే ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ఈ టేబుల్ అబ్జర్వ్ చేస్తే 1 అనేది ఉంది. 1 అనేది కంప్లీట్గా ఆ ఫస్ట్ రో ఆక్యుపై చేసేసింది. నెక్స్ట్ 2 ఉంది, నెక్స్ట్ క్యూ అనేది ఇలా ఉంది. అంటే ఇలాంటి కేసెస్ ఎప్పుడు అవసరం వస్తాయంటే ఇప్పుడు టైం టేబుల్ సెట్ చేసేటప్పుడు లంచ్ బ్రేక్, ల్యాబ్ సెషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని సెల్స్ని మనం మెర్జ్ చేస్తాం, అంటే కంబైన్ చేస్తాం. అలాంటి కేసెస్లో ఈ రో స్పాన్, కాలమ్ స్పాన్ అనేది అవసరం వస్తాయి. సరే కోడ్ చెక్ చేద్దాం. కంట్రోల్ యూ. సో ఇక్కడ చెక్ చేస్తే టేబుల్ విడ్త్ 1 ఇచ్చేసాము. ఇక్కడ టీడీ స్పాన్ ఈక్వల్ టు 5 ఇచ్చేసాము. అంటే కాలమ్ స్పాన్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ 5 కాలమ్స్కి సంబంధించిన సెల్స్ అన్నీ కూడా మెర్జ్ చేసామనండి. అంటే కాలమ్ స్పాన్ ఈక్వల్ టు 5 పెట్టేసాము అంటే 5 కాలమ్స్కు సంబంధించిన సెల్స్ అన్ని మెర్జ్ అయిపోయినాయి అని. సో ఈ విధంగా ఉంటుంది కాలమ్ స్పాన్ కానీ రో స్పాన్ కానీ. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కోడ్ ఇక్కడ ఏమి ఇచ్చాను, నేను 5 చేశాను. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఈ కాలమ్ స్పాన్ ఈక్వల్ టు 4, అంటే ఫస్ట్ టీడీలో 2 పెట్టాను, సెకండ్ టీ వచ్చేసి కాలమ్ స్పాన్ చేశాను. సో ఫస్ట్ టీడీలో మనకు 2 వచ్చేసింది, సెకండ్ నుంచి వెళ్ళి 4 కాలమ్స్ మెర్జ్ అయిపోయి క్యూ అనేది రావడం జరిగింది. సో ఇది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ వచ్చేస్తే మీ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇది ఏం చేశాను, రోస్ ప్యాన్ చేశాను, అంటే రోస్ అన్నీ కూడా కంబైన్ చేశాను. వీటికి సంబంధించిన కోడ్ కూడా ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, టీడీ రోస్ ప్యాన్ ఈక్వల్ టు 4, అంటే 1 2 3 4 రోస్ని కంబైన్ చేసాము. సో ఇలాంటి కేసెస్లో రోస్ ప్యాన్ ఈక్వల్ టు 4 అని పెట్టేసాము. కాబట్టి ఈ రోస్ ప్యాన్ కానీ అలాగే ఈ కాలమ్ స్పాన్ కానీ ఏంటంటే బ్రేకు, లంచు, ల్యాబ్ సెషన్స్కి ఇలాంటి టైం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఒక 2 3 సెల్స్ని కంబైన్ చేయాలంటే ఎన్ని సెల్స్ అయితే కావాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన సెల్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది అంటే మెర్జ్ అయిపోతాయి. ఇది రో స్పాన్, కాలమ్ స్పాన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.
నెక్స్ట్ వచ్చేసి వి అలైన్ వచ్చేసి ఇక్కడ వర్టికల్ అలైన్మెంట్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తాను. అలైన్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇప్పుడు ఇందాక చూసినటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ AB అని ఉంది. ఇది ఏంటి అలైన్మెంట్ ఎక్కడ ఉంటుంది? టేబుల్కి సంబంధించిన అలైన్మెంట్స్ ఎన్ని ఉంటాయంటే టాపు, సెంటరు, టాపు, మిడిలు. టేబుల్కి సంబంధించిన అలైన్మెంట్స్ ఎన్ని ఉంటాయంటే 9 అలైన్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ చెక్ చేద్దాం. వి అలైన్ వచ్చేసి మనకు టాప్ పెట్టుకోవచ్చు, డౌన్ పెట్టుకోవచ్చు, మిడిల్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏ అనేది ఇక్కడ పెట్టవచ్చు, ఇక్కడ ఈ కార్నర్కి తీసుకురావచ్చు, ఈ కార్నర్కి తీసుకురావచ్చు, మిడిల్లో పెట్టవచ్చు, ఇక్కడ ఈ మిడిల్లో పెట్టవచ్చు, బాటంలో మిడిల్ పెట్టవచ్చు, బాటంలో లెఫ్ట్ రైట్ మిడిల్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. వాటికి సంబంధించిన అలైన్మెంట్ సెట్ చేసుకోవడానికి మనము వి అలైన్ అనేది యూజ్ చేస్తాం. నార్మల్ అలైన్ వచ్చేసి లెఫ్ట్ రైట్ సెంటర్ ఉంటుంది. వి అలైన్ ఏంటంటే ఆ పర్టికులర్ సెల్లో టాప్లో ఉండాలా, మిడిల్లో ఉండాలా, సెంటర్ ఉండాలా అనేది సెట్ చేసుకోవడానికి అని చెప్పేసి మనము ఈ వి అలైన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది టేబుల్కి సంబంధించిన బేసిక్. ఈ టేబుల్ ట్యాగ్తో మనం ఏం చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేబుల్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, టేబుల్ ట్యాగ్ లేకుండా ఏ వెబ్సైట్ ఉండదు. టేబుల్ గురించి మీకు క్లియర్ అర్థమైపోతే మనకు రిమైనింగ్ వీడియోస్ కానీ రిమైనింగ్ వెబ్సైట్ కానీ డిజైన్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి ఇంతకుముందు చాలా ట్యాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ట్యాగ్స్ అన్ని కూడా విత్ ది టేబుల్ ట్యాగ్లో యూజ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇంతకుముందు మీకు ఓపెన్ చేసినటువంటి సైట్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టీడీ ఈక్వల్ టు టీడీ హైట్ ఈక్వల్ టు 104, కార్నర్ స్పాన్ ఈక్వల్ టు 3 పెట్టేశాడు. అలాగే ఇక్కడ మన సెకండ్ చూద్దాం. సో సెకండ్ వచ్చేసి సెకండ్ దాంట్లో విత్ ఇన్ ది టీడీ ట్యాగ్లో ఇమేజ్ని పెట్టేశాడు. ఇమేజ్ని పెట్టేస్తే అది ఏమైపోయింది అంటే ఇక్కడ ఇమేజ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టాడు, అంటే టీడీలో ఇక్కడ దగ్గర ఇమేజ్ పెట్టాడు, ఒక టెక్స్ట్ రాశాడు ఏంటి. ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో ఈ టేబుల్ టీహెచ్కి సంబంధించిన ఒక కంప్లీట్గా ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎగ్జాంపుల్తో మీకు టీడీ టేబుల్ ట్యాగ్తో ఏంటి అడ్వాంటేజ్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మీకు ఏదైతే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని ఈ టేబుల్ని కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ వీడియోలో నేను చెప్పేది మీకు క్లియర్ అర్థమైపోతుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయడం అయితే మర్చిపోండి. ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇది టేబుల్కి సంబంధించినటువంటి వివరాలు. సో నెక్స్ట్ వీడియోలో టేబుల్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్తోని మళ్ళీ ఇంకొక టాపిక్ పైన వీడియో చేద్దాం. ఆ వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్కి వెళ్ళేసి సబ్స్క్రైబ్ బటన్, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఓన్లీ HTML కాదు, దీని తర్వాత PHP కూడా ప్లాన్ చేస్తున్నాను. సో కాబట్టి ఆ PHP రావాలన్నా ఫస్ట్ ఇక్కడ HTML రావాలి. కాబట్టి ఈ HTML క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది టేబుల్ ట్యాగ్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.